Hello my dear teachers, welcome to Handbook Academy. So my dear teachers, ఈ సెషన్లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మరియు టెట్ పేపర్ 2 వాళ్ళకు ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ వస్తాయి. అయితే మరి ఈ కాన్సెప్ట్ ఇతర పోటీ పరీక్షల్లో కూడా ఉంది, అక్కడ కూడా మీకు ఉపయోగపడుతుంది. లైక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కావచ్చు, ఇంకా ఇతర పోటీ పరీక్షల్లో. అయితే మరి ఈ కాన్సెప్ట్ని ఎటువంటి సైన్, కాస్, టాన్, కాట్, సెక్, కొసెక్ రేషియోస్ వాటి యొక్క టేబుల్ పట్టికల యొక్క విలువలు ఉపయోగించుకోకుండా సులభమైనటువంటి ట్రిక్స్ తోటి ఏ రకంగా చేయాలి అనే అంశం పైన ఈరోజు మనం ఒక 10 ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తాం ఈ వీడియోలో. అయితే చాలా జాగ్రత్తగా వినాలి. నేను మార్నింగ్ కూడా మీకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కొనసాగింపుగా ఇది కూడా చూసుకోండి, సరిపోతుంది. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకు ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, 30, 60, 90. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30కి ఎదురుగా 1, 60కి ఎదురుగా √3 మరియు 90కి ఎదురుగా 2 పెడతాం. ఇప్పుడు 30, 60, 90 ఉన్నప్పుడు 1:√3:2 అనేటటువంటి ట్రిక్ అమ్మ. నేను అదేవిధంగా 45, 45, 90లో 1:1:√2, 45కి ఎదురుగా 1, మళ్ళీ 45కి ఎదురుగా 1, 90కి ఎదురుగా √2గా తీసుకుంటాము. దీనిపైన మార్నింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. మరి ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే అక్కడ మిస్ అయినా ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటుందని చెప్పాం. మరి ఇప్పుడు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకు ఈ 3 రకాలైనటువంటి టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనకు ఎగ్జామ్స్లో వస్తాయి. ఎలా? ఒకటే సైడ్కి ఒకే వైపుకి 30, 60 ఇవ్వడం కానీ, 30, 45 ఇవ్వడం కానీ, 45, 60 డిగ్రీస్ ఉండడం కానీ జరుగుతుంది. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒక శిఖరం ఉంది, సో కొద్ది దూరం ఇక్కడ వరకు ఉంది, 60 డిగ్రీస్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తున్నాడు. కొంచెం దూరం నడిచి మళ్ళీ చూసినప్పుడు అయితే 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఆ నడిచిన దూరం ఎంత అని చెప్పి, హైట్ ఆఫ్ మనకేంటంటే శిఖరం యొక్క ఎత్తు ఎంత అని చెప్పి, సో ఇలాంటి బిట్స్ మనకు రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చాం కొన్ని క్వశ్చన్స్. ఓకే, సో ఈ రకంగా. అయితే మరి ఇందులో భాగంగా ఫస్ట్ 30 and 60కి తీసుకున్నట్లయితే ఏం చెప్తున్నాడు సార్ అంటే 30, 30, 45. ఫస్ట్ ఈ డిస్టెన్స్ ఎప్పుడు కూడా డిగా పెట్టుకోండి ఒకటి. తర్వాత ఫస్ట్ 30, 60 ఉన్నప్పుడు d/2 అవుతుంది ఈ డిస్టెన్సు, బి నుంచి డి వరకు ఉన్న డిస్టెన్స్ d/2. ఆ తర్వాత హైట్ ఏమవుతుంది సార్ అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు d/2 × √3. ఎట్లా అంటే ఒకసారి గమనించండి, చాలా క్లియర్గా వినండి సార్. ఇక్కడ మీకు 30 ఉంది, డి ఉంది కదా, ఈ ట్రయాంగిల్ వచ్చేసరికి ఇక్కడ మనకు 30 డిగ్రీస్ అవుతుంది. 30 మరి 30కి ఎదురుగా d/2 ఉంది. మీకు ఇంతకుముందు నేను మాట్లాడాను. ఓకేనా? ఈ క్వశ్చన్ 30, 60, 90లో 30కి ఎదురుగా 1, 60కి ఎదురుగా √3. అయితే ఇక్కడ చూడండి, 30కి ఎదురుగా d/2, 60కి ఎదురుగా ఈ √3 ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్గా 1 వాల్యూ, ఓకే, ఒక్క విలువ మనకు d/2 అయితే √3 వాల్యూ ఏమవుతుంది సార్ అంటే d/2 × √3 అవుతుంది. d/2 × √3 అవుతుంది. క్లియర్? అప్పుడు మనకు d/2 √3 ఇది h వాల్యూ. మరి d అంటే ఎంత సార్? ఇక్కడ d అంటే 2h/√3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ మీరు ఐడియా పెట్టుకోండి చాలు, ఏం అవసరం లేదు సార్. మళ్ళీ చెప్తున్నా, 30, 60 ఇచ్చాడు. ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసి d, మొదటి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు d. ఆ తర్వాత 60 ఇచ్చాడు, d/2 ఎదురుగా 30 ఉంది, 30కి ఆపోజిట్ d/2 అయితే 60కి ఆపోజిట్ d/2 √3. క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిందమ్మా. నెక్స్ట్ సెకండ్ ఏంటి? 30, 45 ఇచ్చాడు. 30, 45 చాలా జాగ్రత్తగా వినండి. ఏదైతే మనం ఆబ్జెక్ట్ ఉందో దానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. క్లియర్? ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాడు 30 డిగ్రీస్, ఇది d అయింది. మరి ఇక్కడ వరకు వచ్చారు, ఇప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వకోణము 45 డిగ్రీలు. అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇది d/2 √3 + 1.
d/2 ఇంటూ √3+1గా తీసుకుంటాము. ఇది 45 డిగ్రీస్. అయితే దీనికి ఎదురుగా ఉన్నటువంటిది కూడా 45 కాబట్టి హెచ్ కూడా సేమ్ వస్తుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మై డియర్ టీచర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కడైతే నొక్కి చెప్తున్నానో అది చాలా ఇంపార్టెంట్ అని అర్థము. ఇక్కడ 30 నుంచి 45 అయింది. 45కి ఎదురుగా d/2 √3+1 సేమ్ టు సేమ్ 45కి ఎదురుగా కూడా d/2 √3+1 అవుతుంది. సో ఇక్కడ హెచ్ ఈ డిస్టెన్స్ సేమ్ గుర్తుపెట్టుకోండి. సార్ డి ఎంత సార్? అప్పుడు డి ఏమైంది? డి గమనించండి, డి ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ √3-1. దీని గురించి మార్నింగ్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ బిట్ కూడా చెప్పుకోవడం జరిగింది. క్లియర్? ఇదెంత? సో డి ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ √3+1 అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. 2 అయిపోయాయి. 30, 60 d/2 హైట్ ఎంత? d/2 √3 30, 60లో. నెక్స్ట్ ఏంది? 30, 45 డి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంత 45, 45 ఉంటుంది. ఈ రెండు కూడా సేమ్ వస్తాయి డిస్టెన్స్లు. కాబట్టి d/2 అండర్ రూట్ ఆఫ్ d/2 ఇంటూ √3+1 ఇవి రెండు సేమ్. నెక్స్ట్ ఏంది? 45, 60 సార్. 45, 60 45 నుంచి 60 డిగ్రీస్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాం? సింపుల్గా డి. ఓకే, ఇదేమవుతుంది? d/2 √3+1 ఇది కూడా సేమే. ఇక్కడ వచ్చినట్టుగా ఇది కూడా తీసుకోండి. d/2 √3+1 అంటే ఇది ఎంత సార్? 30. అంటే ఎదురుగా ఏముంది? 60 ఉంది. 60 వాల్యూ కావాలి అంటే ఏంటి? ఇంటూ √3 చేయాలా? ఇక్కడ 1 వాల్యూ ఇంత అయినప్పుడు √3 వాల్యూ ఇంటూ √3 చేయండి. h ఈజ్ ఈక్వల్ టు d/2 ఇంటూ √3+1 ఓల్ ఇంటూ 3. దాన్ని ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు సార్ అంటే ఇదే కాన్సెప్ట్ని ఇంటూ √3 చేస్తే అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? ఇక్కడ d/2 ఇంటూ √3 ఇంటూ √3 3 ప్లస్ √3 √3 ఇట్లా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్ మా? ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇంకా తర్వాత ఏముంది? డి వాల్యూ కావాలి. డి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు? హెచ్ ఇంటూ √3-1/√3గా తీసుకుంటాము. ఈ దానికి /√3 చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎత్తు కావాలంటే హెచ్ √3 చేసాం. ఇక్కడ డి కావాలి కాబట్టి √3 చేయండి. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా మాట్లాడుకుంటే కొన్ని కాన్సెప్ట్ ప్రకారం ప్రశ్నలో ఆన్సర్ ఇలా కూడా చేయొచ్చు మనం. డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హెచ్ √3-1/√3 అంటే నేను ఈ మొత్తానికి హెచ్ కాబట్టి హెచ్ పక్కల కూడా ఇంటూ రాసుకోవచ్చు. హెచ్ ఇంటూ దీన్ని ఏం రాసుకుంటున్నా? 1 - 1/√3గా రాసుకుంటున్నా. ఎందుకు సార్? గమనించండి ఒకసారి. 1 - 1/√3 ఎందుకు? 1 చేస్తే మళ్ళీ ఎల్సిఎం √3 వస్తుంది. √3 - 1/√3 అవుతుంది కదా మళ్ళీ. సో ఇది కూడా ఈక్వలే అన్న విషయం గమనించుకోండి, సరిపోతుంది. గాట్ ఇట్ మా? సో ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఒక చిన్న పేపర్లో మీరు ఒకసారి రాసుకోండి. ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మరి వీటన్నింటిపైన బిట్స్ ఎలా వస్తున్నాయి సార్? బిట్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తుంది చూడండి ఒకసారి. రైట్. ఒక వ్యక్తి 50 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఒక టవర్ వైపు నడుస్తున్నప్పుడు ఏం జరిగింది? రైట్, ఒక్క నిమిషం ట్రయాంగిల్ తీసుకుంటానమ్మా. రైట్. ఒక వ్యక్తి 50 మీటర్ల ఎత్తున్నటువంటి ఒక టవర్ వైపు నడుస్తున్నాడు. ఊర్ధ్వకోణం 30 డిగ్రీస్ నుంచి 60కి మారింది. చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఓకేనా? ఈ ట్రయాంగిల్ కాస్త ఏమైంది? 30 డిగ్రీస్ కాస్త 60గా మారింది. ఇది 30 డిగ్రీస్. ఇదేమైంది సార్? 60కి మారిపోయింది. సో 50 మీటర్ల ఎత్తు. మీరు ఏం ఫార్ములాస్ చేయాల్సిన అవసరం లేదు. సులభంగా చూసి చెప్పొచ్చు. బాగా ప్రాక్టీస్ చేస్తే పెన్ను కూడా అవసరం పడదు. ఏంటి? 30 డిగ్రీస్ ఉంది. ఇక్కడ నుంచి ఉన్నాడు ఒక వ్యక్తి 50 మీటర్లు ఎత్తున్నటువంటి టవర్ వైపు నడుస్తూ వచ్చినాడు. ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 ఉండే. తర్వాత అతను నడిచినటువంటి దూరం తర్వాత ఇది ఎంత అయింది సార్ అంటే 60 అయింది. అతను నడిచిన డిస్టెన్స్ ఎంత, ఇది ఎంత అని అడుగుతున్నాడు. 30, 60 ఉంది. ఫస్ట్ ఫార్ములా 30, 60. డి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాడు? 2h/√3 చెప్తాడు. 2h అంటే ఇంటూ 50. 2 × 50. 2 × 50/2 ఈజ్ ఈక్వల్ టు 100/√3. సెకండ్ ఆప్షన్ రైట్. అయిపోయింది. 30 సెకండ్స్ కంటే లోపలనే మీరు సమాధానం చేశారు.
కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. క్లియర్? ఈ బిట్ చూడండి అమ్మా. సూర్యుని కోణము 45 డిగ్రీలు ఉన్నప్పటికంటే 30 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ టవర్ నీడ 20 మీటర్లు ఎక్కువ పొడవును ఉంది. అయితే ఆ టవర్ హైట్ ఎంత? చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ సూర్యుడు ఎగ్జాంపుల్, సేమ్ డయాగ్రామ్ చాలా జాగ్రత్త వేసుకుంటాం. సో ఇలా ఇది 30 డిగ్రీస్, ఇది వచ్చేసి 60 డిగ్రీస్, ఓకే సారీ 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. ఏం చెప్తున్నాడు? సూర్యుని కోణం 45 డిగ్రీలు ఉన్నప్పటికంటే 45 డిగ్రీస్లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మనకు నిమ్న కోణం ఉంది ఇక్కడ. సో ఇది ఆటోమేటిక్గా 45 అవుతుంది, ఇక్కడ నుంచి 30 అవుతుంది, రైట్. అయితే అప్పుడు ఒక టవర్ నీడ 20 మీటర్లు ఎక్కువగా అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైంది? 20 మీటర్స్ ఎక్కువైంది. క్వశ్చన్లో ఇదే ఇచ్చాడు. అయితే టవర్ హైట్ ఎంత? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ టవర్? మీకు క్లియర్గా ఇక్కడ d 45 ఉన్నప్పుడు d/2 √3 + 1 అదే విధంగా సేమ్ ఉంటుంది కాబట్టి ఏం చెప్పుకున్నాం? ఇంతే వస్తుంది. d/2 √3 + 1 అంటే డైరెక్ట్గా 10 √3 + 1 అంతే. అవసరమా? పెన్ను కూడా అవసరం లేదు కదా, డైరెక్ట్గా మనం ఇక్కడ సేమ్ కాబట్టి ఏం చేస్తున్నాం? d/2 √3 + 1 మీకు అర్థం కావడం కోసం. అంటే d20/2 √3 + 1 చేస్తే 10. క్లియర్లీ యువర్ ఆన్సర్ ఇస్ 10 × √3 + 1, దట్ ఈస్ బి ఆన్సర్ ఇస్ రైట్. గాట్ ఇట్ తల్లి? అర్థం చేస్తున్నారా? ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ఈ బిట్, నేలపై ఒక బిందువు నుండి భవనంపై భాగం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలు. భవనం వైపు 30 మీటర్లు నడిచిన తర్వాత అది ఏమైంది? ఆ కోణం 60 డిగ్రీలుగా మారింది. అయితే భవనం ఎత్తు ఎంత? కొంచెం ఇమాజినేషన్ చేసుకోండి. క్లియర్? ఇది ఇచ్చాడు హైట్, ఇది 45 ఉంది, ఇది 45 ఉంది. ఆ తర్వాత ఇది ఏమవుతుంది? ఇది 60 అయ్యింది. 60 హైట్ ఆఫ్ బిల్డింగ్ కావాలి. క్లియర్గా 45, 60 ఉన్నప్పుడు ఇదంతా మొత్తం 30 మీటర్లు నడిచాడు. సో ఇది 30 మీటర్స్ డిస్టెన్స్, 30 మీటర్లు నడిచాడు. ఇప్పుడు మనకేం కావాలి? హైట్ ఆఫ్ బిల్డింగ్ కావాలి. 45, 60 ఉన్నప్పుడు మీకు క్లియర్గా తెలుసు, 45, 60 ఉంది. ఇక్కడ ఏమవుతుంది సార్? సేమ్ d/2 √3 + 1. ఎస్, ఇక్కడ 30, 60 ఉన్నప్పుడు d/2 మాత్రమే వస్తుంది, కానీ ఇక్కడ 60 ఉంది, ఇంత వస్తుంది. అంటే దీనికి ఇంటూ 3 టైమ్స్, ఇగో ఇది 30 వాల్యూ ఎంత అయితే ఇంటూ 3 టైమ్స్. కాబట్టి సింపుల్గా d/2 ఆఫ్ 3 + √3 అనే కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారు. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్. సో d/2 అంటే 15 √3 + √3, 15 ఆఫ్ 3 + √3. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అయిపోయింది. అర్థమవుతుందా సార్? ఇదే 10th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇలాంటి బిట్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఇలా ట్రిక్స్ ఉపయోగించి చేసుకోవచ్చండి. అదే థియరీ కాన్సెప్ట్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి, మళ్ళీ దీని హైట్ ఈక్వల్గా భావించి ఈ దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఒకటి అనుకొని, దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుని 2 అనుకొని, వాటిని మళ్ళీ మనం ఈక్వల్గా చేస్తున్నప్పుడు ఒక వాల్యూ వస్తుంది, అది h అవుతుంది. అంత అవసరం లేదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ఒక పడవ 100 మీటర్ల ఎత్తైన ఒక కొండ నుంచి దూరంగా వెళ్తుంది. ఓకే, ఇది 100 మీటర్స్ కొండ, హైట్ ఉన్నటువంటి కొండ. ఇప్పుడు ఇక్కడ ఒక పడవ ప్రయాణం చేస్తుంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైంది? దూరంగా వెళ్తుంది. కొండపై నుంచి నిమ్న కోణం 60 డిగ్రీలు, కొండపై నుంచి ఇది 60 డిగ్రీలు, ఇక్కడ 60 డిగ్రీలు. అయితే 60 నుంచి 30కి వెళ్ళింది పడవ. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏమైంది సార్ అంటే అది 30 డిగ్రీస్కి నిమ్న కోణంగా అయిపోయింది. ఇక్కడ 30 డిగ్రీస్, సారీ ఇక్కడ 30 అంటే ఇది 30 అవుతుంది, 30 డిగ్రీస్. అయితే పడవ ప్రయాణించినటువంటి దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 30, 60. d ఈజ్ ఈక్వల్ టు 2h/√3 సార్. d ఈజ్ ఈక్వల్ టు 2h/√3 డిస్టెన్స్. 2h అంటే 100 × 2, 200/√3. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయిందిగా. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇలాంటి 100 ప్రశ్నలు చేయొచ్చు. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ బిట్.
నేలపై ఒక బిందువు నుంచి జెట్ విమానం ఊర్ధ్వ కోణము 60 degrees. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఎస్సిలో ఒకసారి అడిగాడు సార్ ఈ బిట్టు. నేలపై ఒక బిందువు నుంచి జెట్ విమానాన్ని ఊర్ధ్వ కోణం చూశాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degreesలో. అదేమైంది 15 సెకండ్ల తర్వాత, ఆఫ్టర్ 15 seconds ఏమవుతుంది, జెట్ విమానం అక్కడ నుంచి ఇంకొక కొంచెం దూరం వెళ్ళిపోయింది. అయ్యో వెళ్ళిపోయిందని చూసేసరికి అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమైంది 30 degreesగా మారిపోయింది. ఇలా చూసినైనా కొంచెం ఇలా చూడాల్సి వచ్చింది. అప్పుడు విమానము హైట్ ఎంత ఎత్తులో ఉంది, 1500√3 మీటర్ ఎత్తులో ఉంటే దాని వేగం ఎంత అని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది 1500√3 హైట్లో ఉంది, ఓకేనా, 15√3 మీటర్ హైట్లో ఉంది. సో ఫస్ట్ చూసినప్పుడు ఏమైంది, ఓకే, ఇది 60 degreesలో చూశాడు. తర్వాత కాస్త దూరం వెళ్ళిపోయింది, 30 degrees వచ్చింది. అలా ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది అమ్మా డయాగ్రామ్. ఓకే, సో అప్పుడు ఆ ప్రయాణించినటువంటి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది జెట్ విమానం, మనోడు ఇక్కడ నుంచి చూశాడు, ఇలా చూశాడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఈ హైట్ సేమ్ హైట్ 1500√3 హైట్లో ఉంది, √3 హైట్లో ఉంది. అప్పుడు ఏమైంది, ఇది 60 degrees చూడండి. తర్వాత అది కాస్త ఇక్కడ వరకు ప్రయాణం చేసింది. ప్రయాణం చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ కూడా సేమ్ 1500√3 ఉంది. సో ఇది ప్రయాణించినటువంటి డిస్టెన్స్. అప్పుడు ఏమైంది, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ ఏముంది 30 degreesకి పడిపోయింది, 30 degreesకి పడిపోయింది. అయితే ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్కి ఈక్వలే కదా, ఓకేనా. సో ఆ డిస్టెన్స్కి ఈక్వలే కదా. సో కాబట్టి ఒకసారి చూడండి, ఇప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసింది అనే దానిపైన ఇలాగే చేస్తాం. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూడండి, డి ఎంత అవుతుంది, డి ఎంత అవుతుంది. సో డి అంటే 30-60లో ఉంది. 30-60 అంటే మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి, మీ అందరికీ తెలుసు డి ఈజ్ ఈక్వల్ టు 2h/√3 సార్, 2h/√3. మరి 2h/√3 30-60 ఉన్నప్పుడు 2h అంటే 2 × 1500√3 బై ఇక్కడ √3. ఈ √3కి ఈ √3 క్యాన్సల్. అప్పుడు ఏమైంది, 2 × 15 = 3000 వచ్చింది. 3000 మీటర్స్ ప్రయాణం చేసింది. ఆ డిస్టెన్స్ ఎంత ప్రయాణం చేసింది సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3000 మీటర్లు ప్రయాణం చేసింది. ఎంత కాలంలో, 15 సెకండ్ల కాలంలో, 15 seconds కాలంలో మనకు 3000 మీటర్లు ప్రయాణం చేసింది. అంటే 3000 మీటర్లు ప్రయాణం చేసింది. ఇది దూరము. మనకు కావాల్సింది ఎంత, వేగం అడిగాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది మీటర్లలో ఉంది, ఇక్కడ కింద 15 secondsలో ఉంది. ఓకే, నో ప్రాబ్లం, రెండు కూడా ఓకే, ఓకేనా. కిలోమీటర్స్ ఉంటే అవర్స్లో చేసుకోవాలి. సో కాబట్టి 15 1 జా 15 20 జా, ఓకే డన్. 200, జస్ట్ 200 మీటర్ పర్ సెకండ్ అమ్మా. ఎక్కడ ఉంది, సి ఆన్సర్ 200 మీటర్ పర్ సెకండ్స్. ఇది సమాధానము. గాట్ ఇట్. సో అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పీడ్లోనే, స్పీడ్ రివిజన్ ఇట్లా నేర్చుకుంటేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ మన ఎగ్జామ్లో కూడా అప్లోడ్ పెడతాను మన యాప్లో కూడా. సో యాప్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చమ్మా. ఈ క్వశ్చన్ చూడండి, 40 మీటర్ల భవనం నుండి దూరం నడుస్తున్నటువంటి ఒక బాలుడు ఊర్ధ్వకోణం 60 నుంచి 45 డిగ్రీలకు మారడంగా గమనించాడు. అతను నడిచినటువంటి దూరాన్ని కనుగొనండి అంటున్నాడు. సేమ్ ఇది భవనము. సో భవనం నుంచి దూరంగా ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆగి చూశాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత సార్ అంటే డిగ్రీ 60 అయింది. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ చూశాడు, 45 degrees అయింది. అయితే అతడు నడిచినటువంటి దూరాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో సింపుల్గా ఇది 40 meters ఆఫ్ హైట్ ఇది. సో మనకు డి కావాలి. ఓకే, నడిచినటువంటి దూరం. సో బాలుడు ఊర్ధ్వకోణం చేశాడు 60 degrees, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేశాడు. డి ఎంత సార్? మీకు 45 and 60 ఉన్నప్పుడు మనం డి గురించి ఏం మాట్లాడుకున్నాం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒకసారి జస్ట్ మేడం ఒక్కసారి ఇక్కడ గమనించుకోండి. 45 60 ఉంది. డి అంటే h ఈజ్ ఈక్వల్ టు √3 - 1/√3. అదేవిధంగా 1 - 1/√3గా తీసుకుంటాము. లేదు 30 45 ఉంటే h × √3 - 1గా తీసుకుంటాము. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం సార్ అంటే
45 to 60కి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు మనకు d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, h ఆఫ్ 1 మైనస్ 1/√3. ఓకే, 1 మైనస్ 1/3. h ఎంత మనకు 40 ఇంటూ 1 మైనస్ 1/√3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 40 ఇంటూ 1 మైనస్ 1/√3 ఏ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. సూర్యుని కోణము 60 డిగ్రీలు ఉన్నప్పటికంటే 30 డిగ్రీలు ఉన్నప్పుడు జెండా స్తంభం నీడ 3 రెట్లుగా ఉంటుంది. ఈ వాక్యం సత్యమా అసత్యమా? చూడండి, ఇది క్వశ్చన్. ఇది జెండా ఎత్తు, సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ ఏమైంది, 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వేస్తే 60 డిగ్రీలు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నిమ్మకుండా చూస్తే మనకు 60, ఆ తర్వాత 30 అంటే సేమ్ టు సేమ్ వస్తాయి కదమ్మా. సో క్లియర్, ఇక్కడ 30. రైట్. ఇప్పుడు చూడండి, సో జెండా స్తంభం 3 రెట్లు అయిందంట. ఇదేమో హైట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైట్ అనుకుందాం. ఈ డిస్టెన్స్ కావాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పొచ్చు, 60 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ పొడవు ఇది ఎక్స్ అనుకుందాం. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, 60 అంటే h/x అవుతుందా? h/60 మీన్స్ ఇక్కడ 30, ఇది 1 అన్నప్పుడు ఇది ఏమవుతుంది సార్, ఇది 1 అయితే డిస్టెన్స్ ప్రకారం నీడ, ఇది మొత్తం నీడ 1 అవుతే ఇది 60 అంటే √3 అవుతుంది. √3 అంటే మనకిది h√3, x ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ √3 వస్తుంది. ఇది h ఇంటూ √3. ఓకేనా, క్లియర్. ఒక్కసారి చూద్దాం సార్. 60 ఉన్నప్పుడు tan రేషియో ప్రకారం tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 అమ్మ. సో దెన్ h/x ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, ఇట్స్ √3. దెన్ h ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా చెప్పాలంటే x ఈజ్ ఈక్వల్ టు h/√3 వస్తుంది. ఇది ఎంత వచ్చింది, h/√3 వచ్చింది ఇక్కడ వరకే. ఇదంతా చూసుకుంటే ఒకసారి ఎంత వస్తుంది చూడండి. ఇది 30 ఉంది, 30, ఈ 30 ప్రకారం ఇది 30, ఇది 60. ఓకేనా, ఇది 30, ఇది మొత్తం 60. ఇదంతా కూడా 60 అంటే √3 వాల్యూ అయితే అప్పుడు 30 ప్రకారం ఏమవుతుంది, h√3 అవుతుంది. h√3 అవుతుంది. అంటే 1/√3 వాల్యూ కాస్త √3గా మారింది. అంటే దీనికి 3 టైమ్స్ చేస్తే √3 వస్తుంది. అంటే 3 రెట్లుగా అవుతుంది. కాబట్టి సత్యము. ఓకే, క్లియర్గా ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ చేస్తే h/√3 వస్తుంది. ఇక్కడ 30 నుంచి తీసుకున్నప్పుడు మనకి ఏమైంది, √3 అయింది. సో 1/√3ని 3 టైమ్స్ చేస్తేనే కదా మనకు √3 వచ్చేది. కాబట్టి ఈ వాక్యం సత్యముగా తీసుకుంటాం. రైట్ అమ్మా, అది స్టేట్మెంట్ కాన్సెప్ట్. మనకు అది ఆల్వేస్ 3 టైమ్స్ ఉంటుంది. అది కరెక్ట్ అమ్మా, ట్రూ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిశీలకుడు చిమ్నీ వైపుకు వెళ్తున్నాడు. పై భాగము ఊర్ధ్వకోణము 30 నుంచి 45కు వెళ్ళింది. చూడండి, చిమ్నీ వైపు వస్తున్నాడు. ఇక్కడ 30 డిగ్రీస్, ఆ తర్వాత ఇక్కడ 45 డిగ్రీలు ఉంది. అయితే అతను 20 మీటర్లు నడిస్తే, 20 మీటర్స్ ఇక్కడికి నడిస్తే ఆ చిమ్నీ ఎత్తు ఎంత అనేది క్వశ్చన్. మీ అందరికి తెలుసు, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి తల్లి. చూడండి, ఇక్కడ 30 నుంచి 45కి వెళ్ళాడు. సో ఇదేమవుతుంది, క్లియర్గా d/2 ఆఫ్ √3 + 1 అంటే d/2 అంటే ఎంత, ఇది 45 ఉంది, ఇది 45. సేమ్ h కూడా సేమ్ దీనంతనే అవుతుంది. క్లియర్. అప్పుడు 20/2 అంటే 10 ఇంటూ √3 + 1, 10 ఇంటూ √3 + 1. క్లియర్. సో అంతే కదమ్మా. సో d/2 √3 + 1, 10 ఇక్కడ 20 పెట్టేసేయండి. 20/2 √3 + 1. సో 2 1 జా 2 10 జా షార్ట్కట్లో. గాట్ ఇట్. ఇప్పుడు ఈ బిట్ చూడండి. ఈ బిట్ 80 మీటర్ల చెట్టు పైన ఒక పక్షి కూర్చుంది. ఒక బిందువు నుంచి ఊర్ధ్వ కోణము 45 డిగ్రీలు. పక్షి అడ్డంగా ఎగిరింది. అప్పుడు 22 సెకండ్ల తర్వాత కోణం 30 డిగ్రీస్ అయితే ఆ పక్షి వేగం ఎంత? చూడండి, సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం. సో ఇలా, సో ఇక్కడ ఏమంటున్నాడు, 80 మీటర్స్ ఎత్తున్నటువంటి ఒక చెట్టు పైన 30 డిగ్రీలు ఇక్కడ ఉంది, 45 డిగ్రీస్ ఇక్కడ ఉంది. అయితే 2 సెకండ్స్ తర్వాత ఆ పక్షి యొక్క వేగం ఎంత అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. మనకు ఇక్కడ ఏం కావాలి, అది ప్రయాణించినటువంటి దూరం కావాలి, ఆ డిస్టెన్స్ మనకు కావాలి. సో డిస్టెన్స్ కావాలి కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా
d/2 √3 + 1. సో ఇక్కడ ఏమొస్తుంది d/2 అంటే 40. ఓకే, ఆ డిస్టెన్స్ మనకు వచ్చేసి d = d/3. ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇది అవసరం లేదు మనకి, ఇది కావాలి కదా. సారీ, d = ఏమవుతుందమ్మా? సో d క్లియర్గా మనకు తెలుసు 30 40 తీసుకున్నప్పుడు h × √3 - 1 వస్తుంది. h × √3 - 1. అప్పుడు h ఎంతమ్మా మనకు? 80. 80 × √3 - 1. ఇదేంటి? డిస్టెన్స్. 2 సెకండ్స్ల కాలంలో ప్రయాణం చేసింది. 2 సెకండ్స్. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? సో స్పీడ్ డిస్టెన్స్ 80 × √3 - 1 ఇక్కడ 2 సెకండ్స్ కాబట్టి. సో ఇవంతా కూడా మీటర్సే కదా. ఓకే, 80 కూడా మీటరే కాబట్టి ఇవంతా కూడా మీటర్స్లో వస్తుంది. సో 2 1 = 2, 40 = 40 × √3 - 1. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ప్రాబ్లం లాగానే. సో ఈ ప్రాబ్లం చూడండి, ఇది కాస్త డిఫరెంట్గా ఉంది తల్లి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బిందువు వద్ద టవర్ ఊర్ధ్వ కోణము టాంజెంట్లో 5/12గా వచ్చింది. అయితే టవర్ వైపు 192 మీటర్లు నడిచిన తర్వాత టాంజెంట్ 3/4గా మారితే టవర్ యొక్క హైట్ ఎంత అడిగాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్త. ఇప్పుడు చూడండి, నేనేం చెప్తున్నానంటే ఇది మనకు టవర్. ఇక్కడ ఇది యాంగిల్స్ ఇవ్వలేదు ఇక్కడ. సో హైట్ ఆఫ్ టవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 192 మీటర్స్ ప్రయాణం చేశాడు. ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఇది మొత్తం 192 అయితే అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 192. సో ఇది మొత్తం మనకు ఎక్స్గా భావిద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది సార్ అంటే x - 192గా వస్తుంది. ఓకే, మనకు ఈ రకంగా మనం ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఎలా అవుతుందో. ఓకే, రైట్. సో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రైట్ అమ్మ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్ అంటే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ వరకే తీసుకుందాం. 192 వరకు ప్రయాణం చేశాడు కదా, ఇదంతా ఎక్స్ మొత్తం. ఇది 192, ఇది x - 192, ఇది h. సో ఫస్ట్ టాంజెంట్ ప్రకారం మనం ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటాం. ఎదుటి కోణం బై ఆసన్న కోణం, ఎదుటి కోణం బై ఆసన్న కోణం. ఎదుటి కోణం ఎంత? h. ఆసన్న కోణం ఎంత? x. బై చేస్తే ఇది 5/12 అయ్యింది. 5/12 నాకు కేవలము 5/12 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే 5x = 12h వచ్చింది. నాకు x కావాలి కాబట్టి 12h/5గా తీసుకుంటాను. ఇదొక మోడల్ అనుకుందాం, ఇదొక వాల్యూ అనుకోండి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఈ ట్రయాంగిల్ వరకు తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? h/x - 192 కాస్త 3/4గా మారింది. 3/4గా మారింది. క్లియర్? ఇప్పుడు దీని ప్రకారం నేను ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. చేసినప్పుడు ఏమవుతుంది? h కావాలి కదా మనకు, హైట్ ఆఫ్ టవర్ కావాలి. ఎస్. సో ఇప్పుడు h ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసే కంటే దీన్ని చేసినా కూడా చూడండి 4 × h = లేకపోతే 4 3 × x - 192 = 4 × hగా తీసుకుంటాం. ఇప్పుడు ఇదేమైంది? 3ని ఎక్కడ పంపిస్తే x - 192 = 4h/3 వచ్చింది. 4h/3. ఇప్పుడు ఇక్కడ x ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 12h/5. ఈ 192ని అక్కడ పంపించి ఇది 4h/3 ఇక్కడ పంపించుకుంటే 192. ఇప్పుడు మనకు h వాల్యూ వచ్చేస్తుంది సింపుల్గా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ LCM ఎంతమ్మా? 15. 5 3 ఇక్కడ 3 12 36h. 3 5 5 4 20h = 192. డిఫరెన్స్ ఎంత? 16h ఇక్కడ ఏం పెట్టచ్చు? 192 × 15 పెట్టేస్తాను. సో 16 1 నుంచి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? 16 1 16 16 2 దెన్ h = 12 15 180 meters. దట్ ఈస్ C ఈజ్ యువర్ ఆన్సర్ తల్లి. సో కొన్ని కాన్సెప్ట్ ఇలా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇది మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనమ్మా?
సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన ఇంకొక మోడల్ టైప్ ఉంటుంది. ఒక మిడిల్ ఆఫ్ హైట్లో రెండు వైపులా ఉన్నటువంటి డిగ్రీస్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది మాట నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.